నమస్కరించి వారికి వారి చేతుల మీదుగా ఈ కంకణ సన్మానం చేయడం మహానందదాయకము. శ్రీ గాయత్రి విశ్వ భగవానులు వేదిక మీద అలంకరితులైనటువంటి పీఠాధీశ్వరులు గారు వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములకు నమస్కరిస్తూ వీర బ్రహ్మాండం వీర ప్రభావం సర్వల సహితం సూర్యకంఠాం సుధారి రిపుగణ హరిం భక్త రక్షాం పరశివ గురు రూపం గోవింద నామాశ్రయేతం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు విద్య వినయం వివేకం బ్రహ్మశ్రీ పరగండ వెంకటాచార్య గురుకుల్ గారికి ద్వితీయ సింహ వెంకట కళా నీరాజన శుభాభినందన. శ్రీకర విశ్వ బ్రహ్మ కులోద్భవులై పడగండ వంశ సంచరితులై భద్రాచార్యులు సీతమ్మ గారి ద్వితీయ సంతాన ఫలమైన జ్యేష్ఠ కనిష్ట భాతృ వాత్సల్య అయవత్తుడై మధ్య విధముగా గాయత్రి విశ్వకర్మ దివ్య అనుగ్రహంతో పూర్వ జన్మ కృత పుణ్య ఫలముతో విశ్వ బ్రహ్మణ వేదానికి మాతృస్థానమైనట్టి తెనాలిలో గల యలవర్తి వారి వద్ద వేద సంస్కృత పాఠశాల ఎందు వేద విద్యను అభ్యసించి పామర్తి వారి వద్ద వేద విద్యను అభ్యసిస్తూ ఆధునిక విద్యను కూడా పూర్తి చేసి బాహ్య ప్రపంచంలోకి తొలి అడుగులు వేస్తూ సహపాఠకులకు ప్రాణ సమాన సేవశీలిగా అర్చకులుగా సహచర్యులుగా ప్రతిష్టాచార్యులుగా జ్యోతిష్యాగమ వాస్తు పండితులుగా ఇంతింతై వడ్డింతై అన్నట్టుగా ఎంతో మంది ప్రముఖ